హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీరమర్ అఫీషియల్. సో ఇవాల్టి వీడియోలో మేమైతే సైకిల్ తెచ్చుకున్నాం అనమాట. సో సైకిల్ అంటే నార్మల్ సైకిల్ అనుకునేవారు. సో సైకిల్ అంటే అది కాదనమాట. ఇది వచ్చేసి జిమ్ సైకిల్. సో మామూలుగా మనకి ఫ్యాట్ తగ్గడానికి ఇంకా వెయిట్ తగ్గడం కోసం తెచ్చుకుంటాం కదా సైకిల్, జిమ్ సైకిల్ చేస్తుంటాం కదా. సో అదనమాట. సో ఇది వచ్చేసి 2-in-1 టైప్ వచ్చింది, కొత్త మోడల్ అనమాట. సో ఒకటి వచ్చేసి హైట్ కోసం యూజ్ అవుతుందంట, ఇంకోటి నార్మల్గా మన ఫ్యాట్ ఇంకా వెయిట్ తగ్గడం కోసం యూజ్ అవుతుంది. సో మనకి దీని మీద సీట్ అనేది వచ్చింది. సో సీట్ మీద కూర్చొనేసి ఫస్ట్ ఫ్రంట్లో ఒక హ్యాండిల్ ఉంది, అది దాని మీద వెయిట్ అంటే ఎంత కిలోమీటర్స్ చేసాము, ఇంకా ఎన్ని క్యాలరీస్ కరిగాయి, ఇంకా ఎంత దూరం వెళ్ళాము, ఎన్ని గ్రామ్స్, అట్లా అన్నీ చూపిస్తుంది అన్నమాట. సో ఆ హ్యాండిల్ వచ్చేసి కూర్చొనేసి తొక్కేదనమాట. ఇంకా ఆ సైడ్ ఈ సైడ్ ఉన్నాయి కదా స్టిక్స్ లాగా పొడవుగా. సో ఇంకా దానికి కింద అయితే మనకి ఫుట్ పెట్టుకోవడానికి ఉంది కదా. సో అక్కడ పెట్టి కాళ్ళు సో నుంచొని అయితే తొక్కాలన్నమాట, రెండు పట్టుకొని. అది వచ్చేసి హైట్ కోసం అనమాట. ఇంకా అక్కడ సీట్ అయితే బిగిస్తున్నారు కదా. సో సీట్ మీద కూర్చొని అక్కడ ముందర ఉండే చిన్న హ్యాండిల్స్ ఉన్నాయి కదా, సో వాటిని పట్టుకొని కూర్చొని తొక్కితే కానీ మనకి వెయిట్ ఫ్యాట్ అయితే తగ్గిపోతుంది అనమాట. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయని చెప్పారు. సో బేసికలీ మనం మార్నింగ్ ఖచ్చితంగా అయితే ఎక్సర్సైజ్ చేస్తాం కదా. సో బయటికి వెళ్ళి కూడా అదే పనిగా తొక్కుంటాం కదా సైకిల్, గ్రౌండ్కి వెళ్ళి. అదేదో మనం ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి తెచ్చుకున్నాం అనమాట. చాలా యూజెస్ ఉన్నాయి దీనివల్ల. సో అండ్ డెమో కూడా అయితే ఇచ్చారన్నమాట దీని గురించి. సో ఇంకా ఇదంతా కూడా నీట్గా పికిచ్చేస్తున్నారు స్ట్రాంగ్గా. సో మా చెల్లి కూడా వచ్చింది, ఎందుకంటే సండే కదా. సో సండే కాబట్టి హాలిడే ఇచ్చేసరికి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు తొక్కుతామని చెప్పేసి చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాము. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా అన్న అయితే డెమో ఇస్తారనమాట. సో మీరు అందరు కూడా చూసేసేయండి. సో డెమో అంతా ఇచ్చారు. హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్లో పెట్టుకుంటే సెట్ అవుతుంది, కింద ఉంటుంది అది ఉంటుంది అనమాట. మీకు అన్నప్పుడు సెకండ్ ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇట్లా సెకండ్ థర్డ్ అట్లా పడాలి మేడం, అప్పుడు మీకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సార్ కన్నప్పుడు సీట్ ఫ్రంట్కి అవసరం లేదు, బ్యాక్ పెట్టేసుకోవాలి, లూజ్ చేసుకొని ఇట్లా బ్యాక్ పెట్టేసుకోండి, సెట్ అవుతుంది అనమాట. హైట్ తర్వాత వచ్చేసి మేడం మీకు ఒక 1 వీక్ 10 డేస్ పోయిన తర్వాత మీరు టైట్నెస్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు కొంచెం ప్రెజర్ ఉంటుంది చూస్తాను. ఇది వచ్చేసి మీకు స్టాండింగ్ వస్తుంది మేడం, ఓకేనా మేడం. ఇది వచ్చేసి మీకు సిట్టింగ్ పొజిషన్ వస్తుంది అనమాట. అబ్డమన్ కావాలన్నప్పుడు ఇలా పెట్టుకుంటే బెండ్ కావాలి, ఇలా బెండ్ అయ్యాలనుకోండి మీకు అబ్డమన్ అనేది ప్రెజర్ అవుతుంది. టాప్ సీట్ వేసుకోవాలనుకో కొంచెం హైట్ పెట్టుకుని సీట్, తర్వాత ఇట్లా ఫింగర్స్ ఉంటాయి ఇట్లా ఫ్రంట్ ఫింగర్స్ కదా, అలా చేస్తే అంటే మీకు కాప్స్కి టైస్ పడుతుంది అనమాట. తర్వాత మీకు లేదు కొంచెం టైట్ కావాలనుకోండి, టైట్నెస్ 2-3 అలా పెట్టుకుంటే టైట్ ఉంటుంది అనమాట. టైట్గా పడుతుంది, బాడీకి ప్రెజర్ పడుతుంది అనమాట. ఓకేనా మేడం. డిస్ప్లేలో వచ్చేసి మీకు టైట్ అంటే ఎంత ఇక్కడ 2-3 పెట్టుకోవాలి మేడం. 2-3 ఇక్కడ వచ్చేసి డిస్ప్లేలో మీకు టైమింగ్, స్పీడ్, డిస్టెన్స్, క్యాలరీస్, పల్స్ చూపిస్తుంది అనమాట. 1/1 చూపిస్తుంటుంది మేడం. తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఈ రీసెట్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్కి ఒక పర్సన్ చేసాం, నెక్స్ట్ పర్సన్ చేయండి, ఈ రీసెట్ బటన్ లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. మొత్తం అన్ని జీరోస్ అయిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ 5 నిమిట్స్ చేసింటారు, సడన్గా దిగిపోతారు, మళ్ళీ అట్లే చేశారనుకోండి కంటిన్యూటీ వస్తుంది అనమాట. ఆ రీసెట్ లాంగ్ బటన్ నొక్కాలి, అలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇది మోడ్ మేడం. మీకు టైమింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్కి వచ్చేసి మీకు 10 నిమిట్స్ కావాలనుకోండి, 10 నిమిట్స్ పెట్టేసుకొని వర్కౌట్ చేసినాక డౌన్ అవుతా వస్తుంది. 10 నిమిట్స్ తర్వాత మీకు బీప్ సౌండ్ వస్తుంది, అప్పుడు 10 నిమిట్స్ చేసినట్ల. తర్వాత వచ్చేసి డిస్టెన్స్ కూడా వస్తుంది. మనకు 10 మినిట్స్ 15 మినిట్స్ అంటే సెట్ చేసుకోవాలి మేడం. ఇది ఉంది కదా, ఈ 3 బటన్ నొక్కుతుంది మీరు. ఈ 3 బటన్ నొక్కారనుకోండి మీకు డిస్టెన్స్ చెక్ చేసుకోవచ్చు, నెక్స్ట్ క్యాలరీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ రీసెట్ చేసిన తర్వాత ఇలాగా మళ్ళీ 3 నొక్కాలి, మీకు ఇక్కడ క్యాలరీస్ అని పడుతుంది, దాన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, 100 200 అలా అనమాట. అవన్నీ ఏం అవసరం లేనుకో రీసెట్ నొక్కానుకో లాంగ్ ప్రెస్ నార్మల్ వచ్చేస్తుంది. మీకు 1/1 అన్నీ చూపిస్తూనే ఉంటాయి అనమాట. ఇక్కడ బ్లింక్ అవుతుంటుంది, మీకు టైమింగ్ అంతా చూపిస్తుంటుంది అనమాట స్కాన్ మోడ్ ఉన్నప్పుడు. ఓకేనా మేడం.
టైమింగ్ సెట్ చేసేది ఇది ఒకటి ఇదే కదా. ఇది సెట్టింగ్ ఇది ఉంటుంది కదా, టైమింగ్ చెక్ చేసుకోవచ్చు, క్యాలరీస్, డిస్టెన్స్, ఈ 3 చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. లేదనుకో నార్మల్గా పెట్టుకోవచ్చు అనమాట. బ్యాటరీ డిస్ప్లే మీకు ఆఫ్ అయిందనుకో బ్యాక్ సైడ్ బ్యాటరీస్ ఉంటాయి, అవి మార్చేసుకుంటే మన టీవీ రూమ్ కూడా అలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇదేంది వచ్చింది 6. అది మీకు లేదు, అది మేడం డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు 10 minutes పెట్టాలి, అది 10 minutes చేయాలి. మీరు 3 నొక్కండి మేడం. ఇప్పుడు ఇంకోతో నొక్కండి, 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 టైమింగ్లోకి రావాలి. ఇంకా నొక్కండి, నొక్కండి. టైం ఇప్పుడు ఇది నొక్కండి, కొంచెం ఇంకోతో నొక్కండి. ఇలా పడాలి మీకు. ఇక్కడ స్కాన్ మోడ్లో ఉండకూడదు. స్కాన్ మోడ్లో ఉంటే ఇవన్నీ చూపిస్తుంది. తర్వాత ఓన్లీ టైమింగ్ ఒకటి. ఇప్పుడు అది నొక్కండి, నొక్కండి. ఇంకా ఇది 1 minute. మీకు ఎన్ని నిమిషాలు అంటే ఆ నిమిషాలు పెట్టుకోవాలన్నమాట. ఓకే ఓకేనా మేడం? ఇంకా వర్కౌట్ చేయండి. అవుతుంది కొంచెం మీరు జరిగిన వర్కౌట్ చేయండి. పట్టుకో. సో ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే అన్న డెమో ఇచ్చేసారు కదా. సో ఇంకా ఫస్ట్ అయితే మమ్మీ ట్రయల్ చేస్తుందన్నమాట సైకిల్ని తొక్కడానికి. సో ఫస్ట్ వచ్చేసి ఇది నుంచుని దొక్కుతుంది కదా. సో ఇది వచ్చేసి హైట్కి అనమాట. సో ఇదైతే మనకి ముందర కిలోగ్రామ్స్ అంటే ఎంత క్యాలరీస్ కరిగాయని, ఎంత దూరం వెళ్ళామని అవన్నీ చూపిస్తుందంట ఫ్రంట్ సైడ్. సో ఇందాక అంతా కూడా ఇచ్చారు కదా డెమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ పట్టుకొని కూర్చొని దొక్కుతుంది కదా. సో ఇది వచ్చేసి బెల్లీ ఫ్యాట్కి యూజ్ అవుతుందంట. సో ఇంకా మా చెల్లి చూసారా పక్కన నుంచి నేను నెక్స్ట్ అని అడుగుతుంది. సో మా అమ్మ అయితే అలా కొంతసేపు తొక్కిందనమాట. సో ఇంకా టైట్ గురించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కూడా అయితే తొక్కేసాను. సో నాకైతే ఫస్ట్ ఎలా తొక్కాలో అర్థం కాలేదు. సో రాను మళ్ళీ నీట్గా తొక్కేసాను. సో మళ్ళీ కూర్చొని కూడా తొక్కాను, బట్ నాకైతే సీట్ అస్సలు అందలేదు. తర్వాత ఇంకా అలవాటు అయిపోయి మామూలుగానే తొక్కేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి కూడా అయితే వచ్చింది. సో మా చెల్లి కూడా తొక్కిందనమాట. సో ఇదే అనమాట మా సైకిల్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్.